హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా నేను వచ్చేసి ఏం చెప్తున్నానంటే, మనకేమైనా ప్రాబ్లం ఉంటే దేవుళ్ళ కాడికి పోతారు కదా ఫ్రెండ్స్. కొంతమంది హాస్పిటల్లో పోతారు, కొంతమంది అల్లు పట్టమని పోతారు ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ అల్లు గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. నేనేం చెప్తానంటే, అల్లులలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఒక కనీసం 5-6 రకాలు ఉంటాయి. కొంతమంది బియ్యం పోసి కత్తితో పట్టుతారు, చెంబులా పోసి అల్లు. కొంతమంది నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి కింద ముగ్గేసి సర్వబెట్టి పడతారు. కొంతమంది సాటతోటి పడతారు, కొంతమంది అల్లు సాటని పడతారు, కొంతమంది రౌతుతోటి పడతారు, కొంతమంది నిమ్మకాయ తోడుతో పడతారు ఫ్రెండ్స్. చాలా రకాలు ఉన్నాయి అల్లులల్లో. కానీ మనం పట్టుకోవచ్చు, కానీ దాని వైబ్రేషన్ బట్టి అల్లొస్తుంది. మీకు అతికి అవసరం ఉంటేనే అల్లేసుకోండి, లేకపోతే అల్లేయకండి. ఎందుకంటే మన బలమంతా అల్లు పడతాం కదా, మన బలమంతా అల్లు గుంజుకుంటుంది అన్నట్టు. మన దేవతల గురించి అయినా దేవుని గురించి అయినా మనకేమైనా ప్రాబ్లం వస్తే దాన్ని తీసేయమని మనం పట్టుకుంటాం కదా. పట్టుకుంటే తక్కువ అవుతుంది, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. కానీ అన్నీ రైట్ అవుతాయి అని గ్యారెంటీ లేదు, అన్నీ రాంగ్ అవుతాయి అని గ్యారెంటీ లేదు. కానీ పర్ఫెక్ట్ అయితే కొన్ని అయితే రైట్ అవుతాయి. నేను చెప్పేది అది. ఇప్పుడు సపోజ్ నేనైతే రౌతుతోటి పడతా, అంటే నాకు నడవరాదు, నేను ఒక కన్నే కూర్చుంటా. నేను నడవలేను కాబట్టి, నేను దిగరాను కాబట్టి, ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం వస్తే అక్క ఇలా లేయమంటే నేను ఇప్పుడు బెడ్ మీద కూర్చుంటా. నేను లేవలేను కదా, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి కాబట్టి నేను ఒక్కొక్కడ కూర్చుంటే నేనేం చేస్తానంటే ఒక పేపర్ మీద చక్రం వేసి దాన్ని నేను ఒక చిన్నది నా సొమ్మతి వరకు నా చేయికి ఎంత బరువు లేస్తుందో అంత ఒక దాన్ని నేను పెట్టేసుకొని దాన్ని నేను ఒకటి మనం వైబ్రేషన్ దానికి మనకు అల్లు ఎట్లా వస్తుంది అంటే మన మనసును బట్టి దాన్ని మనం తలుసుకుంటే దాన్ని బట్టి మనకు అల్లు వస్తుంది. అది మనము నిజమైతే బరువు వస్తుంది, అబద్ధమైతే బరువు రాదు. అదే మనకు తెలిసిపోతుంది. కానీ మనకి అతికి అవసరం ఉంటేనే మనం అల్లు పట్టుకోవాలి. కానీ అతికి అవసరం లేకపోతే దానికి దీనికి పట్టుకున్నారనుకో చాలా వీక్ అవుతాం. అవి మంచి కాదు. ఎందుకంటే మనం అల్లు పట్టుట్లా మనం ప్రాబ్లమ్స్ చేయాలి. దానికి మంత్రం తంత్రం అన్నది ఏది ఉండదు. ఓన్లీ మన వైబ్రేషన్, మన చెయ్యిని బట్టి, మన వైబ్రేషన్ బట్టే అల్లులు వస్తాయి. అందరికీ రావాలని లేదు, అందరికీ వస్తుందని లేదు, కొందరికి రాదని లేదు. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. కొందరికి మన చేతి కొంచెం, కొందరి చెయ్యి అదృష్టం ఉంటుంది, కొందరు అదృష్టం. అయ్యో చెప్తాం. ఇప్పుడు మనం దేవుని కాడికి పోతాం, ఎన్నో ఊళ్ళో తిరిగేస్తాం, ఒక 10 ఊళ్ళో తిరిగేస్తాం. కానీ ఒక్కడికి పోతే ఓ దేవుడు, ఒక్కడికి పోతే ఓ దేవుడు చెప్తాడు. మనం హాస్పిటల్స్ 10 హాస్పిటల్ తిరుగుతాం. ఓ హాస్పిటల్ తీస్తుంది. ఈ అల్లు సుతాలనే చెప్తాడు. కానీ పర్ఫెక్ట్ మనం పట్టుకునేది అంటే మన మనసులో తలుసుకొని, మనం దేవుణ్ణి తలుసుకొని మనం పట్టుకునేది అంటే మీకు పర్ఫెక్ట్ వస్తుంది, నిజమైతే. కానీ నిజమయ్యేదాకా మనం పర్ఫెక్ట్ పట్టుకోకండి. కానీ దాన్ని అయితే పట్టుకోకండి. పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతారు. కానీ జాగ్రత్త అయితే పట్టుకోండి. బాయ్.